రాజకుమారుడు తన రాజ్యంను స్వతంత్రించుకుని ఏం చేస్తాడు? ఆయన దాసులను పిలిచి, ఒకడికి 5 మైనా, ఒక్కొక్కడికి ఒక సువార్తలో వారికి మైనాలను ఇచ్చాడు అని ఉంటుంది. ఇంకో సువార్తలో ఒకడికి 5, 2, 1 అన్నది తెలియజేయబడుతుంది. కానీ ఒక మాట చెప్తాడు వాళ్ళకి, నేను తిరిగి వచ్చేంత వరకు మీరు వ్యాపారం చేయండి అని చెప్తాడు. అంటే మల్టిప్లై చేయండి అంటాడు. అని చెప్పినప్పుడు అక్కడ యేసుప్రభు డీటెయిల్ హైలైట్ చేస్తాడు. ఆ రాజకుమారుడు వారిని ఏల్తాము ఆ పట్టణస్థులకి ఇష్టం లేదంట. వారికి ఇష్టం లేకపోయినా కూడా రాజకుమారుడు వాళ్ళని ఏం డీల్ చేయలే. ఫస్ట్ తన దాసులకి తలాంతులను ఇచ్చి, నేను తిరిగి వస్తాను, నేను తిరిగి వచ్చేంత వరకు వ్యాపారం చేయండి. అదే రీతిగా యేసుప్రభు ఆయన కంటిన్యూ చేస్తూ చెప్తాడు, ఆ యజమాని తిరిగి వచ్చాడు, నా దాసులు నేను ఇచ్చేదంతా ఏం చేశారో చూద్దామని వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుసుకోవడానికి పిలుస్తున్నాడు. పిలిచి 5, 10 చేసిన వాడు, అయ్యా నీది 5, 10 చేశానంటే ఏమంటాడు? బలానమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అధికమైన వాటిపైన నేను అధిపతిగా చేస్తానన్న దానికి 10 పట్టణముల పైన నిన్ను అధిపతిగా. ఎందుకు 10 పట్టణములని చెప్పాడు? నువ్వు 5, 10 చేసో ఇంకా నీకు నెక్స్ట్ 10 ఇస్తానని చెప్పచ్చు కదా. మైనా అంటే ఆ రోజు డబ్బు, ఆ రోజు కరెన్సీ మాట్లాడేది. మరి ఇది పట్టణం అంటున్నాడు. ఏ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు? దట్ మిలినియం, కీప్ దట్ ఫోటో ఆన్. దట్ మిలినియం, ఆ మిలినియల్ రూల్లో ప్రభు రాజుగా ఉంటాడు. ఆయనే ఈ భూమిని వెళ్తాడు. బట్ రాజులైన యాచక సమూహము, ఏర్పరచబడిన వంశము, రాజులు, యాజకులు, ఏర్పరచబడిన వారు, ఆయన గుణాతిశయాలు కనపరిచేవారు. సో ఇక్కడ అంటున్నాడు దేవుడు, నువ్వు 10 కాబట్టి 10 పట్టణముల పైన అధిపతి. నెక్స్ట్ 5 చేసినోడిని 5 పట్టణముల పైన అధిపతి. సో 1 పాడు చేయలేదు కానీ దాచిపెట్టాడు. ఇదిగో నువ్వు విత్తనం దాన్ని కోసేవాడు, నువ్వు ఎలాంటి వాడు నాకు తెలుసు, ఇదిగో నీకు ఇస్తున్నానని చెప్పి నీకు ఇచ్చేస్తానని ఇచ్చాడంట. పాడు చేశాడా? పాడు చేయలే, భద్రంగా పెట్టాడు. కానీ యేసుప్రభు ఏమంటాడు? చెడ్డదోస్తుడా, నీకు ఇచ్చింది దేనికి? అభివృద్ధి పరచమని. నువ్వేం చేసావు? దాచిపెట్టావు. కింగ్డమ్ రూల్ ఇస్ ఆల్వేస్ మల్టిప్లై, నాట్ సేవ్, నాట్ హైడ్. దేవుడు నీకు ఇచ్చిందంతా నువ్వు వాడాలని దేవుడు ఆశపడుతున్నాడు, కప్పి పెడతాడు కాదు. ఆ వ్యక్తికి దేవుడు ఏమన్నాడు? సూపర్ రా నువ్వు అన్నాడా? వీడిని తీసుకెళ్ళి పళ్ళు కొరికే ఏడుపో అక్కడ పడండి, వీడి చెడ్డాడు, వీడు పడికిరాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ యేసుప్రభు అంటాడు, ఇది కనీసం నీ దగ్గర ఉన్నది తీసుకెళ్ళి, మన భాషలో ఈరోజు చెప్పుకోవాలంటే బ్యాంక్ వాడి దగ్గర పెట్టినా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా. నువ్వు బ్యాంక్లో పెట్టున్నా ఆ బ్యాంక్ ఆ ధనాన్ని వాడి ఇంట్రెస్ట్ అని ఇచ్చేది కదా. నువ్వు వాడగలిగిన వాడి దగ్గరికి వెళ్ళి పెట్టలే. నువ్వేం చేసావు? ఈరోజు ప్రాక్టికల్ మీకు చెప్పాలంటే, నువ్వు బ్రతకట్లే, నీ తలాంతు దేవుని కొరకు నువ్వు వాడతలే, నీ జీవితాన్ని దేవుని కొరకు నువ్వేం చేయట్లే, కనీసం ఎక్కడన్నా వాడబడే చోటకెళ్ళి లేదని చేయొచ్చుగా. సింపుల్ యాజ్ దట్. దట్ ఇస్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్. ఎందుకంటే కృపావరంలో చూసినప్పుడు 5 అందరు బోధన కాదు, అందరు షెపర్డ్స్ కాదు, అందరూ కౌన్సిలర్స్ కాదు, అందరు గివర్స్ కాదు, అందరు సర్వీస్ కాదు. ఒక్కొక్కడికి దేవుడు ఒక్కొక్క రీతి కోరుకున్నాడంట. కానీ నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు వాడబడాలంట. మిమ్మల్ని అడుగుతున్నాను, నీ వరం ఏంటో తెలుసా? యూఆర్ షూర్లీ గిఫ్టెడ్ ఇన్ సమ్ ఏరియా. డూ యూ నో యువర్ గిఫ్ట్? ప్రభు వారిని తీర్పు తీర్చాడు. దట్ ఈస్ జడ్జ్మెంట్. కరెక్ట్? ఏం చేసావు, ఏం చేయలే. దాని తర్వాత వాక్యం చూసినప్పుడు తనను అసహించుకున్న పట్టణస్తుల్ని ఆయన వెళ్ళి మాట్లాడేది కూడా కనబడదు. ఏం చేశాడు? వాళ్ళందరినీ నాశనం చేస్తాడు. దట్ ఈస్ ద సేమ్ థింగ్. ఈ రీతిగా యేసుప్రభు అనేక ఉదాహరణలు చెప్పుకుంటూనే వచ్చాడు. వాక్యం ఆ పర్స్పెక్టివ్లో చదివితే చాలా అర్థం చేసుకోగలుగుతాం. అందుకని చెప్తాను, ఈ ఇమేజ్ చూసినప్పుడు విశ్వాసులు ఎత్తబడిన వారు, క్రీస్తు వారిని, ఇదిగో నీ జీవితంతో ఏం చేసావు, ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఈరోజు మన సజీవులు అక్కడ ఉన్నామంటే దెర్ ఇస్ అ పర్పస్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈస్ యువర్ పర్పస్? చాలామంది కెరియర్, జాబ్, స్టడీస్, మ్యారేజ్, చిల్డ్రన్, ఫ్యామిలీ. దేనికి ఇదంతా? కలిగి ఉండద్దు అంటలేదు, చెయ్యొద్దు అంటలేదు, దేనికి అని అడుగుతున్నా. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ గాడ్, నో.